తెలంగాణకు ముసురు పట్టింది. ఉమ్మడి పాలమూరు జిల్లా మినహా అంతటా వాన కమ్మేసింది. గోదావరి ప్రవహించే జిల్లాల్లో వర్షం తరిమి కొడుతోంది. వచ్చే 3 రోజులు వర్షాలుంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో ముసురు పట్టింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా ములుగు, భూపాల్పల్లి, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. దీనికి తోడు ఎగువన కురుస్తున్న వానలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి 4.06 లక్షల క్యూసెక్కుల నీరొచ్చి చేరుతోంది. దీంతో 85 గేట్లు ఎత్తి వరదను వదులుతున్నారు. భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర జలకళను సంతరించుకుంది. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏటూరు నాగారం దగ్గర కరకట్ట కోతకు గురవుతోంది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం మరమ్మతులు చేపట్టేందుకు రెడీ అయింది. ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారి 163పై వరద నీరు చేరుకుంది. రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు మండలం టేకులగూడెం దగ్గర రహదారిపై వరద నీరు చేరింది. భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఓపెన్ కాస్టుల్లో వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాకాలం వస్తే చాలు ములుగు ఏజెన్సీని కష్టాలు చుట్టుముడతాయి. గత ఏడాది భారీ వర్షాలతో కొండాయి గ్రామంలో 8 మంది చనిపోయారు. అయినా అధికార యంత్రాంగం స్పందించలేదు. ఈ ఏడాది కూడా ఆ గ్రామానికి ఇతర ప్రాంతాలతో బంధాలు తెగిపోయాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. భారీ వర్షాలకు రామప్ప ఆలయం కురుస్తోంది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ ఆలయంలోకి వర్షపు నీరు చేరింది. 4 రోజులుగా పడుతున్న వానలతో ఆలయం ఈశాన్యం వైపున ఉన్న 2 పిల్లలతో పాటు పలుచోట్ల నీరు గుడిలోకి వచ్చింది. రాగల 3 రోజులు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. చిలికా సరస్సు వద్ద కేంద్రీకృతమైన వాయుగుండం రాత్రి ప్రస్ఫుటమైన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడిందని తెలిపింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశలో కదిలి ఆదివారం ఉదయం ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది.